హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాకేష్ బొబ్బీ లుక్స్. ఈరోజు మనం చేయబోయే వీడియో బిగ్ టికెట్ గురించి. సో బిగ్ టికెట్ గురించి గతంలో మనం ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, దాని యొక్క టికెట్ ధర ఎంత, దాని యొక్క వివరాలు అనేది మనం గతంలో ఒక వీడియో చేశాను. సో మళ్ళీ ఇప్పుడు ఎందుకు చేస్తున్నానంటే, బిగ్ టికెట్ అనేది గత ఏప్రిల్ 1 నుండి దీన్ని స్టాప్ చేయడం జరిగింది. దుబాయ్ లోపల మరియు ఇంటర్నేషనల్ పరంగా ఎక్కడి నుంచి అయినా సరే దుబాయ్ చట్టం జీసీజీఆర్ఏ ప్రకారం ఈ లాటరీని స్టాప్ చేయడం జరిగింది. సో మళ్ళీ తిరిగి ఈ నెల 5వ తారీఖు నుండి బిగ్ టికెట్ని ఓపెన్ చేయడం జరిగింది. సో బిగ్ టికెట్ తీసే వాళ్ళకైతే ఇది ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు. బిగ్ టికెట్ తీసే వాళ్ళైతే ఈ నెల నుండి బిగ్ టికెట్ లోపల టికెట్ అనేది బుక్ చేసుకోవచ్చు. కొత్తగా మన ఛానల్ లోపల బిగ్ టికెట్ చూస్తున్న వాళ్ళైతే ఈ బిగ్ టికెట్ ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, దీని యొక్క ప్రైస్ మనీ ఎంత, టికెట్ ధర ఎంత, అలాగే ఇందులో కారు ప్రైస్ కూడా ఉంది. సో కార్ వివరాలు ఏంటి అనేది మొత్తం ఈ వీడియోలో పూర్తిగా మీకు నేను వివరించి చెప్తాను. బిగ్ టికెట్ యొక్క టికెట్ ధర వచ్చేసి 500 dirhams ఉంటుంది. సో 500 dirhams అంటే మన ఇండియా కరెన్సీ లోపల 11,500 రూపాయలు అవుతుంది. సో ఇది బిగ్ టికెట్ యొక్క టికెట్ ధర. ఒకవేళ మీరు 2 టికెట్ తీసుకుంటే 1000 dirhams అవుతుంది. సో 2+1 అంటే 2 కొంటే ఒక టికెట్ ఫ్రీ ఉంటుంది. దాని యొక్క ప్రైజ్ మనీ 1000 dirhams ఉంటుంది. 1000 dirhams అంటే మన ఇండియా కరెన్సీ లోపల 22,500 రూపాయలు అవుతుంది ఇప్పుడున్న కరెన్సీని బట్టి. బిగ్ టికెట్ యొక్క డ్రా వచ్చేసి ప్రతి నెల 3వ తారీఖు ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ జూన్ ఉంది కదా, జూన్ 3వ తారీఖు ఉంటుంది. ఈ లైవ్ డ్రా మీరు యూట్యూబ్ లోపల, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లోపల చూడొచ్చు. అలాగే దీని యొక్క డ్రా టైం వచ్చేసి కొన్ని సమయాల్లో రాత్రి 7:30కి ఉంటుంది. అలాగే కొన్ని సందర్భాల్లో మధ్యాహ్నం 2 గంటలకు ఉంటుంది. సో ఇంకా డేట్ అనేది అనౌన్స్ చేయలేరు. సో వాళ్ళు ఒక రోజు ముందు డేట్ అనేది అనౌన్స్ చేస్తారు. ఈ బిగ్ టికెట్ లోపల బిగ్ టికెట్తో పాటు కార్ ప్రైస్ కూడా ఉంటుంది. సో కారు టికెట్ వచ్చేసి 150 dirhams ఉంటుంది. అంటే మన ఇండియా కరెన్సీ లోపల ఇప్పుడున్న కరెన్సీని బట్టి 3,500 రూపాయలు అవుతుంది కార్ యొక్క టికెట్ ధర. మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. సో రేంజ్ రోవర్, అలాగే మెర్సిడెస్ బెంజ్ ఇలాంటి కార్లు అయితే బిగ్ టికెట్ లోపల ఉన్నాయి. దీని యొక్క టికెట్ ధర వచ్చేసి 150 dirhams ఉంటుంది. ఇప్పుడు మనం బిగ్ టికెట్ యొక్క ప్రైజ్ మనీ చూద్దాం. సో బిగ్ టికెట్ లోపల ప్రైజ్ మనీ వచ్చేసి ప్రతి నెల డిఫరెంట్గా ఉంటుంది. చూడండి, మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఒక నెల 10 million, ఒక నెల 12 million, ఒక నెల 20 million, ఇంకో నెల 30 million. ఇట్లా ప్రతి నెల వాళ్ళు ప్రైజ్ మనీ అనేది చేంజ్ చేస్తారు. ఇప్పుడు ఈ నెల జూన్లో నెక్స్ట్ జరగబోయేది ప్రైజ్ మనీ వచ్చేసి 10 million dirhams ఉంది టికెట్ మనీ. ఇక్కడ 10 million dirhams అంటే మన ఇండియా కరెన్సీ లోపల 22 కోట్లకు పైన అవుతుంది దీని యొక్క ప్రైజ్ మనీ. వీళ్ళు ప్రతి నెల ప్రైజ్ మనీ అనేది పెంచుతూ ఉంటారు. చూడండి, ఈ బిగ్ టికెట్ అనేది మన ఇండియా నుండి తీస్తే దీని యొక్క టికెట్ ధర వచ్చేసి 22,500 పైన ఉంటుంది. ఒకవేళ ఒకటి తీసుకుంటే 500 dirhams అంటే 11,500 రూపాయలు ఉంటుంది. సో ఇంత ఖర్చు పెట్టి ఇండియా నుండి అయితే మనం తీయలేము. ఎందుకంటే ఇక్కడ దుబాయ్లో అయితే ఏ విధంగా ఉంటుందంటే, దుబాయ్ లోపల ఈ యొక్క బిగ్ టికెట్ అనేది షేర్ చేసుకుంటారు. సో చూడండి, ఇక్కడ ఒక టికెట్ 500 dirhams ఉంది కదా, 5 members షేర్ చేసుకుంటారు. ఎవరైతే బిగ్ టికెట్ తీసుకోవాలన్నారో ఈచ్ 100 dirhams అంటే ఈచ్ 100 dirhams ఇట్లా 5 members కలిసి ఒక టికెట్ అనేది బుక్ చేస్తారు. ఒకవేళ 2 తీసుకోవాలనుకుంటే 1000 dirhams, 10 members కలిసి ఈచ్ 100 ఒక్కొక్కరికి చొప్పున 100 dirhams పడతాయి. సో ఈ 100 dirhams పెట్టి 10 మంది ఈ యొక్క బిగ్ టికెట్ అనేది తీసుకుంటారు. సో సింగిల్గా కొనడం కష్టం, ఇంత అమౌంట్ పెట్టి కొనడం అనేది చాలా కష్టం. సో కాబట్టి చాలామంది దుబాయ్ లోపల ఈ యొక్క టికెట్ అనేది షేర్ చేసుకుంటారు. ఒకవేళ మీరు ఇండియా నుండి బిగ్ టికెట్ తీయాలనుకుంటే ఇంత అమౌంట్ పెట్టి మనం తీయలేం. కాబట్టి మీరు కూడా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఈ యొక్క ఇప్పుడు ఒక టికెట్ వచ్చేసి 11,500 dirhams అవుతుంది కదా. సో మీరు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఈ యొక్క టికెట్ని షేర్ చేసుకోండి ఒకవేళ తీయాలనుకుంటే. ఎందుకంటే సింగిల్గా తీయడం కష్టం కాబట్టి, ఇంత అమౌంట్ పెట్టి తీయలేం కాబట్టి ఒకవేళ మీరు షేర్ చేసుకోండి. షేర్ చేసుకుంటే ఒక 5 members షేర్ చేసుకుంటే ఒక్కొక్కరికి 2,000 రూపీస్ అట్లా పడుతుంది. ఒకవేళ ఇంత అమౌంట్ పెట్టి మేము బిగ్ టికెట్ తీయలేమంటే మీకు ఆప్షన్ కార్ కూడా ఉంది. సో కార్ తీసుకోవచ్చు. అదైతే 150 dirhams అంటే మన ఇండియా కరెన్సీ లోపల 3,500 రూపాయలు అవుతుంది. సో ఇది కూడా తీసుకోవచ్చు మీరు. ఒకవేళ మీకైతే డౌట్ రావచ్చు, ఒకవేళ కారు విన్ అయితే కారుకు బదులుగా అమౌంట్ ఇస్తారా అని. ఇందులో కారుకు బదులుగా మీకు అమౌంట్ ఇస్తారు. సో కారు యొక్క ధరను బట్టి, ఆ కారు మార్కెట్ లోపల ఎంత ఉందనేది దాని యొక్క ప్రైజ్ని బట్టి మీ అకౌంట్లోకి ఈ యొక్క అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు, గతంలో బిగ్ టికెట్ విన్ అయిన వాళ్ళు చూడండి. చాలామంది అయితే ఫస్ట్ ప్రైజ్ బిగ్ టికెట్ విన్ కావడం జరిగింది. 10 million dirhams, 20 million dirhams, 30 million dirhams ఇట్లా చాలామంది ఈ బిగ్ టికెట్లో విన్ కావడం జరిగింది. ఇందులో చాలామంది అయితే ఈ బిగ్ టికెట్ని షేర్ చేసుకోవడం జరిగింది. చూడండి, ఇక్కడ చాలామంది అయితే ఈ టికెట్ అనేది ఒక్కరు సింగిల్ తీయలేరు. దుబాయ్లో అయినా సరే ఎక్కడైనా సరే సింగిల్గా తీయలేరు. ఇంత అమౌంట్ పెట్టి దుబాయ్లో కూడా ఈ టికెట్ తీయలేరు. సో వీళ్ళు చాలామంది
వాళ్ళ రూమ్మేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోని ఈ యొక్క బిగ్ టికెట్ షేర్ చేసుకోవడం జరిగింది. సో వచ్చిన అమౌంట్ని వీరందరూ సమానంగా పంచుకోవడం జరుగుతుంది. మీకు అర్థమైంది అనుకుంటాను. బిగ్ టికెట్ యొక్క టికెట్ ధర ఎంత ఉంది, దాని యొక్క ప్రైజ్ మనీ, అలాగే కార్ యొక్క ప్రైజ్ మనీ, దాని యొక్క టికెట్ వివరాలు. మరి ఇప్పుడు మనం కొత్త వాళ్ళ కోసం గతంలో మనం ఈ బిగ్ టికెట్ ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, దీని యొక్క టికెట్ ధర అనేది నేను గతంలో వీడియోలో చేశాను. సో మళ్ళీ ఒకసారి కొత్త వాళ్ళ కోసం ఈ బిగ్ టికెట్ ఎలా రిజిస్టర్ చేసుకోవాలనేది సింపుల్గా నేను చెప్తాను, స్క్రీన్ పైన చెప్తాను చూడండి. ముందుగా మన మొబైల్ లోపల గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ సెర్చ్ లోపల www.bigticket.ae అని టైప్ చేయండి, లేదా బిగ్ టికెట్ అని టైప్ చేయండి. సో మీకు దాని యొక్క డీటెయిల్స్ వస్తుంది. బిగ్ టికెట్ అని టైప్ చేశాక దాన్ని ప్రెస్ చేయండి. ఓకే, సో మీరు బిగ్ టికెట్ అని టైప్ చేశాక సో మీకు డిస్ప్లే ఇట్లా వస్తుంది చూడండి. ఇది బిగ్ టికెట్ యొక్క డిస్ప్లే. అక్కడ పైన లాస్ట్కు రైట్ సైడ్ 3 లైన్స్ ఉన్నాయిగా, ఆ లైన్స్ పైన ప్రెస్ చేయండి. ఆ 3 లైన్స్ పైన ప్రెస్ చేశాక అక్కడ బిగ్ టికెట్ అని, అలాగే డ్రీమ్ కార్, మంత్లీ విన్నర్స్ క్లబ్, లైవ్ డ్రా అని చూడండి చాలా ఆప్షన్లు వచ్చాయి. మీరు కొంచెం కిందికి రండి, అక్కడ సైన్ ఇన్ రిజిస్టర్ ఉంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. సైన్ ఇన్ రిజిస్టర్ పైన ప్రెస్ చేశాక మీకు ఇట్లా లాగిన్ వస్తుంది. సో పాత వాళ్ళైతే వాళ్ళ యొక్క ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ ఇచ్చి ఎంటర్ కండి. కొత్త వాళ్ళం కాబట్టి కింద రిజిస్ట్రేషన్ ఉంది కదా, ఆ రిజిస్ట్రేషన్ నౌ పైన ప్రెస్ చేయండి. ఇక్కడ పైన క్రియేట్ అన్ అకౌంట్ అని ఉంది చూడండి, అక్కడ ఆప్షన్ ఉంది. అందులో ఇండియా నుండి అయితే ఇండియా మొబైల్ నెంబర్, దుబాయ్ నుండి అయితే మొబైల్ నెంబర్ ఇవ్వండి. మీరు ఇందులో మీ యొక్క మొబైల్ నెంబర్ ఇచ్చాక కింద మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి. ఈమెయిల్ అడ్రస్ ఇచ్చిన తర్వాత కింద ఐఎమ్ నాట్ రోబోట్ ఉంది కదా, ఆ రోబోట్లో టిక్ మార్క్ ఇవ్వండి. ఆ తర్వాత ఇక్కడ కింద క్రియేట్ అకౌంట్ ఉంది కదా, ఆ అకౌంట్ పైన ప్రెస్ చేయండి. క్రియేట్ అకౌంట్ పైన ప్రెస్ చేశాక మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ అనేది అందులో ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ డిస్ప్లే మీద మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. ఇక్కడ మిస్టర్ అండ్ మిస్ ఉంది కదా, అందులో మీరు ఏదైనా ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. మిస్టర్ అయితే మిస్టర్ అని, మిస్ అయితే మిస్టర్ అని క్లిక్ చేయండి. దాని కింద ఫస్ట్ నేమ్ ఉంది కదా, ఫస్ట్ నేమ్లో మీ యొక్క పేరు ఇవ్వండి. మీ పేరు అయితే ఫస్ట్ నేమ్లో ఏముందో అదే ఇవ్వండి. దాని కింద లాస్ట్ నేమ్ ఉంది కదా, ఈ లాస్ట్ నేమ్ లోపల మీ యొక్క ఇంటి పేరు ఇవ్వండి. ఫస్ట్ నేమ్లో మీ యొక్క పేరు ఇవ్వండి, లాస్ట్ నేమ్లో మీ యొక్క ఇంటి పేరు ఏదైతే ఉందో అది ఇవ్వండి. అలాగే దాని కింద ఈమెయిల్ అడ్రస్ ఉంది కదా, మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి. దాని కింద కన్ఫర్మ్ ఈమెయిల్, మళ్ళీ అదే ఈమెయిల్ అడ్రస్ మళ్ళీ ఎంటర్ చేయండి. ఈమెయిల్ అడ్రస్ ఇచ్చిన తర్వాత కింద పాస్వర్డ్ సెట్ చేసుకోండి. మీ యొక్క బిగ్ టికెట్ పాస్వర్డ్, దీన్ని స్ట్రాంగ్ పాస్వర్డ్ సెట్ చేసుకోండి. ఆ తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఉంది కదా, మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇందులో క్లియర్గా ఇవ్వండి. పాస్పోర్ట్ లోపల ఇట్లా ఏ డేట్ ఆఫ్ బర్త్ అవుతుందో అదే డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ క్లియర్గా ఉండాలి. డేట్ ఆఫ్ బర్త్. నేషనాలిటీ అడుగుతుంది, నేషనాలిటీ వచ్చేసి ఇండియా ఇవ్వండి. ఇక్కడ నేషనాలిటీ కింద ఐడి టైప్ ఉంది కదా, ఐడి టైప్ లోపల దుబాయ్లో ఉన్న వాళ్ళైతే ఎమిరేట్స్ ఐడి ఇవ్వండి. ఇండియా నుండి అయితే మీ యొక్క పాస్పోర్ట్ నెంబర్ ఇవ్వండి. ఇందులో పాస్పోర్ట్ నెంబరు, అలాగే పాస్పోర్ట్ యొక్క ఎక్స్పైరీ డేట్ ఇవ్వండి. ఈ కింద పాస్పోర్ట్ ఉంది కదా, పాస్పోర్ట్ నెంబరు, దాని యొక్క ఎక్స్పైరీ డేట్ ఇవ్వండి. ఇక్కడ ఫస్ట్ టైం బయ్యర్ అని అడుగుతుంది. మొదటిసారి టికెట్ కొంటున్నాం కాబట్టి ఎస్ అని ఇవ్వండి. ఈ ఫస్ట్ టైం బయ్యర్ లోపల ఎస్ అని ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి వేర్ డిడ్ యూ హియర్ అని ఉంది కదా, అందులో మీరు ఎలా అయితే మీరు తెలుసుకున్నారు ఈ బిగ్ టికెట్ గురించి అని ఇందులో ఇవ్వండి. యూట్యూబ్ ద్వారా లేక మీ ఫ్రెండ్స్ ద్వారా అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ ఫ్రెండ్ ద్వారా తెలుసుకున్నాం కాబట్టి ఇక్కడ ఫ్రెండ్ అని ఉంది ఆప్షన్, ఆ ఆప్షన్ ఇవ్వండి. అలాగే కింద వచ్చేసి మీ యొక్క ఇంటి అడ్రస్, మీ పాస్పోర్ట్లో ఏ విధంగా అదే ఇంటి అడ్రస్ ఉందో అదే ఇంటి అడ్రస్ మొత్తం క్లియర్గా ఇవ్వండి. అలాగే స్ట్రీట్, మీరు ఏ డిస్టిక్, స్టేట్ ఇవ్వండి. ఇందులో మీ యొక్క ఫోన్ నెంబర్ అడుగుతుంది. సో ఆల్రెడీ మీరు ఇచ్చారు కాబట్టి ఇది ఎక్స్ట్రా ఆప్షన్, ఇది ఇస్తే ఇవ్వచ్చు లేకుంటే లేదు, నో ప్రాబ్లం. మీ యొక్క ఫోన్ నెంబర్ ఇచ్చాక కింద బ్లూ కలర్ బాక్స్ ఉంది కదా, ఆ చిన్న టిక్ అని ఇవ్వండి. ఆ తర్వాత రిజిస్టర్ ఉంది కదా, ఆ రిజిస్టర్ పైన ప్రెస్ చేయండి. సో ఆటోమేటిక్గా మీ యొక్క బిగ్ టికెట్ యొక్క అకౌంట్ అనేది సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ అయిపోతుంది. సో ఇది మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్. ఈ పర్సనల్ డేటా క్లియర్గా ఉండాలి. మీ పాస్పోర్ట్లో పేరు ఎలా ఉందో అలా ఇవ్వండి. మీ యొక్క ఫస్ట్ నేమ్, మీ యొక్క లాస్ట్ నేము, అలాగే పాస్పోర్ట్ యొక్క నెంబరు, అలాగే దాని యొక్క ఎక్స్పైరీ డేటు ఇవన్నీ క్లియర్గా ఉండాలి. ఇది బిగ్ టికెట్ గురించి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సింపుల్గా నేను మీకు చూపించాను. సో ఒకవేళ మీకు అర్థం కాకుంటే నేను గత వీడియోలో చేశాను, మన మొబైల్ ద్వారా చేసి చూపించాను ఎలాగనేది, వీడియో చూడొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం. ఇలాంటి లోపల ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే మీకు మన వీడియోల ద్వారా తెలియజేస్తాను. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఓకే ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ వీడియో కలుద్దాం.